దేవుని సన్నిధిని ఎప్పుడు మనం మానుకోకూడదండి. మనల్ని నిలబెట్టుట ఆయనకు తెలుసు, మనల్ని పడగొట్టుట ఆయనకు తెలుసు, ఎలా ఆయన మనల్ని స్థిరపరుచుకోవాలో తెలుసు. అందుకే ఎవరిని నువ్వు వద్దు అని నిరాకరించకూడదు, అలా అని మనం కూడా ఆగిపోకూడదు. దేవుడు ప్రతి ఒక్కరిని సరిచేసేదానికి ఒక సమయం ఉంటుంది. కొట్టు చబర్లు గట్టిగా ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. సైతాన్ని శోధిస్తూ ఉంటాడు, బాధిస్తూ ఉంటాడు. వాని ఉచ్చులో పడకూడదు, వాని వలలో పడకూడదు. ఒకసారట ఏదో స్పెయిన్కి విమానాశ్రయానికి స్పెయిన్లో ఒక ఈ జంతు ప్రదర్శనశాలలో పాముల్ని ఉంచటానికి ఎయిర్పోర్ట్లో పాములను తీసుకొని వెళ్తుంటే ఏం జరిగిందో తెలియదు, కానీ ఎయిర్ప్లేన్లో ప్రయాణమై విమానంలో వెళుతూ ఉంటేనట పాములు బయటకు వచ్చినాయి అంట. ఎయిర్ హోస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి పైలట్కి చెప్పిందంట, ఇంకేముంది మనుషుల మీదకి పాములు వచ్చేసరికి కొంతమంది తత్తరపోయిన వాళ్ళు ఉన్నారు కదా, స్పృహ కోల్పోయారంట. ఏమండి, కొంతమంది ఫైట్ చేస్తున్నారట, తప్పించుకుంటున్నారట, గందరగోళం అయిపోయిందంట ఫ్లైట్. ఏం చేయాలో అర్థం కాక పైలట్ ఏం చేశాడంటే కంట్రోల్కి ఫోన్ చేశాడట. వాళ్ళు అన్నారట, నువ్వు ఎంత ఫీట్లో ఉన్నావు అన్నారట. 300 అన్నారంట. వాళ్ళు అన్నారంట ఇంకొద్దిగా వెళ్ళి అన్నారంట 400, ఇంకొద్దిగా పైకి వెళ్ళారంట. 500 ఫీట్లో వెళ్ళిపోయేసరికంట ఏం చేసినాయో తెలుసా, సచ్చిన శవాల్లాగా పాములు అలా పడిపోయినాయంట. కోటి కొచ్చు ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటే ఒక సమయంలో ఒక వాతావరణంలో అవి ఏం చేస్తాయి, మనల్ని భయపెడతాయి. కానీ ఇంకొద్దిగా పైకి వెళ్ళేసరికి పాములట వాటి ఉనికి కోల్పోయి చచ్చినట్టుగా. అప్పటి వరకేమో నా మీదకి వస్తే నీ మీదకి వస్తే మా వాళ్ళకి ఒకసారి బల్లి పడిద్ది, పక్కన వాళ్ళ మీద పడేది చూడరు, వాళ్ళ గుండె ఆగిపోద్దని ముందు వీళ్ళ మీద దులిపించుకునేది చూసుకుంటారు. ఎందుకంటే భయం తెలీదు. ఏమండి, పాములు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు విసిరేసుకుంటున్నారంట, ఏటు పోవాలి అర్థం కాక. అయితే 300 ఫీట్లో ఉన్నప్పుడేమో పాములు సావుకు భయపడి పాములు మనుషులను ఆడుకునే, 500 ఫీట్లోకి వెళ్ళాకంట పాములను మనుషులు ఆడుకున్నారంట. గట్టిగా రబ్బర్ మొక్కల్లాగా అయిపోయినాయి అంట. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన సమస్యలు కూడా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినాయి అనుకో, సమస్యల్లో మనల్ని ఏం ముంచేయడు, ఆయన చంపేయడు. సమస్యల్లోనే నువ్వు దేవునితో ఇంకా ఇంకా అధికంగా ఆయన సన్నిధిలో గడుపుతూ ఉంటే ఆ పాములు ఏ విధంగా శక్తి లేకుండా మరలా పట్టుకొని రబ్బర్ ముక్కల్లాగా బాక్సులు వేసి గట్టిగా తాళం వేసి అప్పుడు మరలా హైట్ దిగారంట. కారణం ఏంటంటే సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, దాన్ని గుర్తుపట్టగలిగిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రాణ భయం లేకుండా అపాయాన్ని తప్పించుకొని అపాయంలో ఉపాయాన్ని కనుగొని ఏమండి పాముల బారి నుంచి ఫ్లైట్లో వాళ్ళు బయటపడ్డారు. ఈరోజు శ్రమల వలయం నుంచి నువ్వు బయటపడాలి అంటే దేవుని యొక్క శక్తిని నీవు అనుసరించాలా, దేవుని యొక్క ఉనికిని నీవు కలిగి. కొందరు మానుకొనుచున్నట్టుగా నీవేం చేయకూడదు, సమాజముగా కూడుట మానమాకండి. వచ్చి పరిచర్య చేస్తుంటే, వచ్చి నమ్మకంగా దేవుని సన్నిధిలో కష్టపడుతుంటే, ప్రార్థన చేస్తూ ఉంటే కొంతమంది చేయనోళ్ళు ఉంటారు. ఏమండి, కొంతమంది ఇవ్వనోళ్ళు ఉంటారు, కొంతమంది సేవకులతో అంటి అట్టనట్టు ఉంటారు. వాళ్ళు ఏం చెబుతారు తెలుసా, నేను రుద్దుతారు ఇంతే, చేస్తూ ఉంటే చేపించుకుంటారు, ఇస్తూ ఉంటే గుండు గీయించుతారు. వాళ్ళు సేవకులు ఏం చేస్తారు, మేము గుండు గీసేవాళ్ళమా, పేను కొరికినట్టు కూడా మేము కొరకమే మీకు. ఏమండి, పేను కొరికినట్టు కూడా మా అక్క వాళ్ళు అంటారు. మా అక్క కూడా అనేది, 2 అక్క, ఈ పిల్ల మాట వింటే మనకు గుండు గీయించిద్ది అంటారు. అంటే తేండి ఇయ్యండి అనే చెబుతూ ఉంటాను నేను, ఎప్పుడు అదే చెప్తావు, ప్రోత్సహిస్తా. ఏమండి, దాచుకుంటే ఎవరు వశం అవుతాయో తెలియదు, ఖర్చు పెడితే ఏం తిమ్మత, ఖర్చు పెడితే ఎక్కడ దాచుకున్నట్టు, ఎక్కడ దాచుకున్నట్టు, దేవుడి దగ్గర. అదే అడ్వాన్సు. అక్కడ మనం ఇప్పుడు అడ్వాన్స్ సేవ్ చేసుకున్నాం అనుకో, మనకు అనుకోకుండా అవసరాలు వచ్చినప్పుడు నా దేవుడు ఏం చేస్తాడు, ఆయన ధనాగారంలో నుంచి మనకు సహాయం ఇస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. కొంతమందికి ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం, అరే మనకు ఉంది ఇదేను, ఈ కొద్దిగే, ఈ రూపాయే, ఈ మొక్కే, ఈ ఇల్లే అనుకుంటారు. ఆ మొక్కతో నువ్వు బతకవు,
ఆ కొద్దిగతో నువ్వు బతకలేవు, ఆ కొంచెంతో నువ్వు సంతోషంగా ఉండలేవు. దేవుడు నీకు కొంచెంగా అది ఇచ్చేది సర్వ సమృద్ధిని ఇస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మీ జీవితంలో సమయమును పోనివ్వక ఏమండి సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. దినములు చెడ్డవి కనుక దేవుని సన్నిధిలో మనము ఏమండి సమయమును పోనివ్వక ఏం చేయాలట, జాగ్రత్తగా దేవుని చిత్తం ఏదో తెలుసుకొని నడుచుకోవాలట. కాబట్టి బుద్ధి లేని కన్యకలు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నారు నిర్లక్ష్యంతో. ప్రభు ఆ దినము సమీపించిన కొలది మనం ఏం చేయాలా, మరి ఎక్కువగా కూడుకోవాలట. మీరు ఇక్కడ కూడుకుంటూ ఆల్ నైట్ ప్రేయర్కి రెండో గురువారం అక్కడికి వస్తే రెండో శుక్రవారం ఎక్కడికి వస్తామో ఇది మీరు కంటిన్యూ చేశారనుకోండి, అమావాస్య ప్రార్థన అని పాస్టర్ గారు చెప్పారు కదా, నెలాఖరు రోజు కూడా తప్పకుండా 2 కార్లు వేసుకొని వస్తాం. మీరు మాట వింటే దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే పాస్టర్ గారు చెప్పారు కదా అమావాస్య కూడిక. గురువారం కూడా ఎందుకో తెలుసా, 4వ రోజు ఏం సృష్టించాడు, ఆకాశ మండలాన్ని సృష్టించాడు. మనకు వెలుగిచ్చేదానికి, పగటిని రాత్రిని ఏలేదానికి సూర్యచంద్రుల్ని దేవుడు ఆకాశమును సృష్టించాడు. కానీ వెలుగును అనుభవించకుండా ఏమండి సైతాను ఆకాశ మండలంలో ఇప్పుడు ఎవరున్నారు, దురాత్మలు ఉన్నాయి. ఈరోజు 3 సార్లు వెళ్ళిందంట ఒక ఆవిడ, విలియమ్స్ అనేటువంటి ఒక ఆవిడ 3 సార్లు, విలియమ్స్ సునీత ఆకాశ మండలంలోకి వెళ్ళిందంట. ఎంత డేరో మొత్తానికి. అక్కడ అవేంటబ్బా ఏలియన్సా, దోతలు, వాళ్ళు ఏమంటారు, ఆకాశంలో ఏమున్నాయి, శక్తులు ఉన్నాయి. బైబిల్లో ఏం చెప్పాడు దేవుడు, ఆకాశ మండలంలో దురాత్మల. మరి నమ్మాలా, భయపడాలా, మనం ఇంకా కేర్గా ఉండాలా, లెక్కలేనట్టు ఉండకూడదు, ఇష్టం వచ్చినట్టు. శాస్త్రజ్ఞులు చెప్తున్నారు ఆకాశంలో ఎవరున్నారట, ఎగురుతున్నారట, ఏలియన్స్ ఉన్నారు అని చెప్పి, శక్తులు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి గురువారం కోసం ఎందుకు చేస్తున్నామంటే ఆకాశమందున దురాత్మలు పోరాడే ఆ పోరాటాన్ని మనం తరిమేదానికి గురువారం, 2వ గురువారం ఆల్ నైట్ ప్రేయర్ పెట్టాం. కొట్టు చేపట్లు గట్టి కొట్టు. కాబట్టి దేవుడిచ్చిన ఏ సమయాన్ని పోగొట్టుకోమాకండి. ఏమండి ఎంత కష్టపడతారో, ఎంత ఇష్టంగా దేవుని సన్నిధిని సేవకుల్ని వెంబడిస్తారో, మీరు చేసిన కష్టం ఎక్కడికి పోదు, మీరు ఇచ్చిన ఏ పైసా వృధాగా పోదు. ఎందుకో తెలుసా, నేను ఒక అబ్బాయికి ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు చెప్పా, అబ్బాయి రూపాయి తీసి దేవుడి సన్నిధిలో నువ్వు దశంభాగం తీయంటే నాకు తెలియదు వీడే నాకు తెలియదు అంటాడు. నేను చెబుతున్నాగా వ్యాపారంలో తీయని జాతకా లేదు, లెక్క తెలియదు అంటున్నాడు. వచ్చే నెలలో డబ్బులు తెలియదా చెప్తే నాకు తెలియదు, అంత అమ్మాయి అన్నాడు. ఉన్నట్టుండి సడన్గా గాలి వచ్చిందంటే ఎల్ఈడి పడిపోయి ఏమైపోయింది, 1,50,000 రూపాయలది ఒకేసారి పడిపోతే దానికి దిగులు పడింది ఎక్కువ నేనే. ఎందుకంటే బిడ్డ ఒంటరిగా కష్టపడతాడు, ఏమండి కష్టపడతాడు. 1,50,000 ఊరదాకపోయినాయి. ఆ 1,50,000 నష్టపోతే అప్పుడు వచ్చి మళ్ళీ 10,000 చేతిలో పెడితే నేనేం తీసుకుంటా చెప్పు, ఎంత బాధేసిద్ది చెప్పు, నష్టం కదా అది. కొన్నిసార్లు ఏంటంటే మనకు వచ్చే నష్టాలు రాకుండా మీరు ద్వితీయోపదేశకాండం, నిర్గమకాండం, లేవీకాండం చదవండి. నష్టాలు ఎందుకు వస్తున్నాయో, కష్టాల నుంచి విడిపించబడలేకపోవటానికి కారణాలు ఏంటంటే కొన్ని లేఖనాలని అనుసరించకపోవటం, వాక్యాన్ని మనము విధేయత చూపకపోవటం. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో మన సమయాన్ని సేవ్ చేసుకోవాలా, పోగొట్టుకోమాకండి. దేవుడితో, దేవుని సేవకులతో, దేవుని పని కొరకు కష్టపడి ఈ బిల్డింగులు కలిసి వారంలో ఒకరోజు టైం పెట్టుకొని సుమార్త చెప్పండి, అక్క పలానా ఇంటికి వెళ్దాం రండి అని. ఒక వారం అంతా ప్రార్థన చేసుకొని ఒక అపార్ట్మెంట్కి ఒకళ్ళు తీసుకెళ్ళండి, ఇంకొక రోజు ఇంకొకళ్ళు తీసుకెళ్ళండి. అలా వారం రోజులు ఏమండి 7 అపార్ట్మెంట్లకు తీసుకెళ్ళండి. ఏదో ఒక రోజు ప్రార్థన చేస్తాం, వాళ్ళకి ఏదో ఒకటి మనకు చూపిస్తాడు, వాళ్ళకు జరిగితే తప్పకుండా వస్తారు. ఆ ఘనత ఎవరికి వచ్చింది,
వచ్చింది? ఎవరైతే తీసుకెళ్ళి ప్రార్థన చేపిస్తారో, నేను ఎవరి ద్వారా మందిరానికి వచ్చానంటే ఆ పేరు చెప్పకుండా ఉండనే ఉండరు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పాలా? 2 చేతులైతే చెప్పాలా? ప్రారంభంలో కూడా ఎంతో ఇదిగా చెప్పేది మేరక్క, నేను ఎవరి ద్వారా చర్చికి వచ్చాను, ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు అని చెప్పేది. ఇప్పుడు ప్రేమ కలిగిన వాళ్ళని చెప్పలేకపోయినా ఏమండి, కొన్నిసార్లు నేను గట్టిగా అరిశానే అనుకోండి, మళ్ళీ సాక్ష్యం ఇచ్చాను అనుకో, సీతామహాలక్ష్మి నా ఫ్రెండు రేపకమ్మ ద్వారా చర్చికి వచ్చాను, వాళ్ళ కుటుంబం ఎంతో ప్రేమ కలిగింది అని చెప్పకుండా ఉండగలిగిద్దా? నా పేరు రాకుండా వాళ్ళు సాక్ష్యం చెప్పుకుంటారా? చెప్పుకోలేరు. మరి నువ్వు కూడా చెప్పించుకోవా నీ పేరు అట్ట? ఊరకే వచ్చిద్దా గుర్రమ్మ పేరు? కష్టాలక్కాయ్. ఎప్పుడే తల్లి నీ కష్టాలు తీరేది? ఒకరోజు కరుణెత్తాడు, ధైర్యంగా ఉండు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే కష్టపడి ఆమె పద్మమ్మ కష్టపడి ఎంతో కొంత చాకరీ చేస్తుంది కదా, ఓపిక లేకపోయినా. నువ్వు ఇంట్లో ఓపిక లేకపోయినా చర్చిలో ఓపిక చేసుకొని పని చేయి. వాళ్ళందరూ కష్టపడుతుంటే అటు పోయి ఇటు పోయి బాధపడి ఏందక్క నా పరిస్థితి అంటే ఎవరు ఏం చేయలేరు. నిన్ను ఆర్చేవాడు, తీర్చేవాడు, నిన్ను ఒడ్డుకేసి అద్దరికి చేర్చేవాడు ఆయన మాత్రమే. కొట్టు చప్పట్లే గట్టిగా. కాబట్టి ప్రార్థన చేయి. రాత్రులు కూడా అందరితో పాటు వచ్చి ప్రార్థన చేయి. పసుపెక్క ఎక్కడ ఉందని పైన ఉంటే పైనకి, వంటగదిలో పైన కార్యాలు జరగవు. రేపకక్క